మీ అందరికి కూడా వందనాలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు బ్యాప్టిస్ట్ సంఘం తరపున. మరి మనము ఇక్కడ కూడుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నరవతారుగా వచ్చారని, ఆయన ఈ భూమి మీద మరి కన్యక గర్భంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడని విషయాన్ని ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతట్లో కూడా మనము వింటూ ఉంటాం. మరి ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి వీధిలో కూడా యేసుక్రీస్తు వారు జన్మించారు, యేసుక్రీస్తు వారు జన్మించారని మనము పలుమార్లు వింటూ వస్తాం. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటి, యేసుక్రీస్తు వారి గురించి పలుమార్లు ఎందుకు సంవత్సరాది కొద్ది మరి మందిరంలో, చర్చ్లో, అనేక వీధుల గుండా యేసుక్రీస్తు గురించి మరి ప్రకటన కూడా చేయబడుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి త్వరగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి యొక్క నేత్రాలు ఆయన చూస్తే కనుక మరి యేసుక్రీస్తును నమ్ముకోండి, యేసుక్రీస్తును నమ్ముకోపోయినట్లయితే మరి మీరు నరకానికి వెళ్ళిపోతారని ఈ మాటలు పలుమార్లు అనేక సువార్తల్లో వింటాం, అనేక మందిరాల్లో కూడా వింటూ వస్తాం, అనేక వీధులు గుండా వింటూ వస్తాం. మరి ఈ యొక్క దినాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా, ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు వారు జన్మించారు, యేసుక్రీస్తు వారు జన్మించారని ఎన్నో సార్లుగా వింటూ వస్తాం. అయితే ఈ యేసుక్రీస్తు వారు ఎవరు, యేసుక్రీస్తు వారి యొక్క గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మరి ఈ యొక్క ప్రత్యేకంగా గంగరాజు గారు, అదేవిధంగా రత్నకుమారి యొక్క వారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మరి ఎన్నో సార్లుగా మరి బ్యాప్టిస్ట్ సంఘం సుమారు 50 సంవత్సరాలు దీనికి వయసు ఉంది. మరి 60 సంవత్సరాల్లో నుంచి కూడా మరి ఇక బ్యాప్టిస్ట్ సంఘం తరపున ఈ యొక్క వీధులు గుండా, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా మన విశ్వాసులందరూ కూడా ఇదే ప్రాంతంలో నుంచి వచ్చేవారే. మరి ఒక జోసెఫ్ గారు అవ్వచ్చు, అదేవిధంగా మరి మరొక తాతయ్య గారు, ఎంతోమంది ఆ యొక్క మరి యేసుక్రీస్తు వారి గురించి మరి నాన్నగారు ప్రారంభం అయినప్పుడు అనేకులు ఇక్కడ ప్రారంభికులు ఇక్కడ ఉన్నారు. మరి అదేవిధంగా మరి ప్రాచీన మరి బ్యాప్టిస్ట్ సంఘం యొక్క స్థాపనలో మరి ఆ యొక్క పనుల్లో మరి నిమగ్నమైన వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అయితే అక్క చెప్తుంది ఏంటంటే, ఎన్నోసార్లుగా ఇక్కడ మరి డిసెంబర్ 19వ తారీఖున ఎప్పుడు కూడా క్రిస్మస్ ఆరాధన ఈ యొక్క గ్రామంలో పెడుతూ వచ్చేవారు. అయితే మరి కొన్ని పరిస్థితులు బట్టి అది జరగట్లేదు, అందుకనే ఈరోజు 17ని పెట్టడం జరిగింది. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, మానవుడిగా మనం ఎవరము అనే విషయాన్ని మనము ఆలోచించాలి. మానవుడిగా మనం ఎవరమి అంటే, వచ్చి ఆ యొక్క మరి మట్టి నుండి తీయబడిన, లేదంటే నీటి నుండి తీయబడిన వారము. అంటే దేవుడు ఏం చేశాడంటే సృష్టికర్త, మానవుడు మరి ఆ యొక్క మరి ప్రారంభానికి సృష్టికర్త ఉంటాడు. ప్రతి యొక్క ఫోన్కి సృష్టికర్త ఉంటాడు, ఈ యొక్క మైక్రోఫోన్కి సృష్టికర్త ఉంటాడు. ప్రతి వస్తువులకు కూడా మరి ఆ యొక్క సృష్టి చేసే, ఆ యొక్క తయారు చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అయితే ఈ మనుషుల్ని ఎవరు తయారు చేశారు రా బాబు, ఈ మనుషులకి ఒక రూపాన్ని ఎవరిచ్చారు రా బాబు అని అంటే, ఈ యొక్క మనిషిని దేవుడు, ఆ యొక్క పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన ఈ మనిషిని తయారు చేయడంలో ఏం చేశాడు అంటే, ఒక మట్టిని తీసి ఆ మట్టిని బుద్ధగా చేసి ఎవరు పోలికి ఇవ్వాలి అని అనుకున్నాడు దేవుడు. అయితే ఈ యొక్క అప్పటికే పక్షులు ఉన్నాయి, పక్షుల యొక్క మరి స్వరూపాన్ని దేవుడు ఇవ్వలేదు. అదే మనుషులకి మరి ఆ యొక్క జంతువులు ఉన్నాయి, జంతువుల యొక్క స్వరూపాన్ని దేవుడు ఇవ్వలేదు. ఈ యొక్క అనేక మరి ఈ యొక్క మరి ఆ మొక్కలు, చెట్లు ఎన్నో ఉన్నాయి, ఆ యొక్క స్వరూపాన్ని దేవుడు మనిషికి ఇవ్వలేదు. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, నా స్వరూపాన్నే మనుషులకి ఇద్దాము, నా పోలికలే మనుషులకి ఇద్దామని చెప్పేసి దేవుడు ఏం చేశాడు అంటే, ఈ నక్క పోలిక, కుక్క పోలికలో కాకుండా మనిషిని ఆయన పోలికలో మనిషిని దేవుడు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు దేవుడు? ఒక మట్టిని ముద్దగా చేసి, ఒక బొమ్మ ఆకారం చేసి, ఆయన మంచి సృష్టికర్త, ఆయన మంచి ఆకారం చేసే దేవుడు కనుక ఆయన పోలికనే తీసుకొని, ఒక ఆర్టిస్ట్ ఎలాగైతే ఆర్ట్ చేస్తాడో అలాగే ఒక మనిషిని దేవుడు ఆయన పోలికలో, ఆయన రూపంలో దేవుడు తయారు చేశాడు. ఈ మనిషి ఎవరు అని అంటే, దేవుని యొక్క ఆకారము. ఈ మనిషి ఎవరు పోలికగా ఉన్నాడు అంటే, దేవుని పోలికగా ఉన్నాడు. ఒకవేళ నీవు ఒక తల్లి పోలికగా ఉన్నానండి, లేదంటే నేను తండ్రి పోలికగా ఉన్నానండి అని మనం అనుకోవచ్చు, లేదా నేను మామయ్య పోలికలో ఉన్నాను అని అనుకోవచ్చు. అయితే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా దేవుని పోలికలో ఉన్నారనే విషయమే ఈ క్రిస్మస్ చెప్పబడుతుంది. మొదటి
రెండోది ఏంటంటే దేవుడు ఇక మనిషి పోలికగా తయారు చేసుకున్నాడు, బాగానే ఉంది. సృష్టి తయారు చేశాడు, బాగానే ఉంది. ఈ మనిషి ఏం చేశాడు అంటే క్రమేణా ఒక పాపము చేసి, అంటే పాపము అంటే ఏమీ కాదు, పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఒక పోలీసు వారు మన ఇంటికి ఎందుకు వస్తారంటే ఈ రూల్ని మనము మరి ఈ రూల్ని మనం ఏం చేసామనంటే ఆ రూల్ని ఓవర్కమ్ చేసాం, లేదంటే రూల్ని మనం తప్పాం కాబట్టి మరి రెడ్ సిగ్నల్లో నుంచి మనం ముందుకు వచ్చాం కాబట్టి పోలీసు వాళ్ళు మనం పట్టుకుంటారు. గ్రీన్ సిగ్నల్లో వెళ్ళినప్పుడు మనం పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోరు. అయితే మనము రూల్ తప్పాం కాబట్టి దాన్ని ఇక బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు పాపము చేసావని. అయితే ఆ జన్మత పాపాన్ని దేవుడు అనేక సార్లుగా మరి పాపాన్ని పోవడం కోసం మన రక్తం చిందించడం ద్వారా, కోడెలు గొర్రెలు వాటి యొక్క రక్తాలు చిందించడం ద్వారా మానవుడి యొక్క పాప పరిహారార్థం కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ కోడిని గొర్రెల్ని అర్పించేవారు. అయితే యేసుక్రీస్తు వారు ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎలా వచ్చాడంటే ఆదాం ఎలా వచ్చాడంటే సృష్టింపబడ్డాడు. ఈ యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు ఈ భూమి మీదకి? పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన మరి సృష్టింపబడిన ఆదాము నుండి వచ్చిన వాడే కానీ, ఈ సృష్టింపబడిన ఆదాము నుంచి వచ్చేవాడే కానీ, ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధాత్మలో పుట్టినవాడు. అందుకనే మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాలు మనం చూసినట్లయితే మరి అందరూ కూడా గట్టిగా చదువుదాం. మరి యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎలా వచ్చాడు? 18 మొదటి వచనము 18వ వచనం, మొదటి అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారిద్దరు కూడా మరి ఏకము కాకుండా ఒక భార్య భర్త మరి ఇద్దరు ఏకము అయిన తర్వాత మరి పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ ఈ యొక్క వాక్య బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వారిద్దరు ఏకము కాకుండా ఉన్నప్పుడే ఒక పరిశుద్ధాత్మలో ఈ కన్యక అంటే కన్యకలో ఏ పాపం చూడం, కన్యకలో ఎటువంటి దోషాలు మనం ఎంచలేం, కన్యకలో ఎటువంటి అపరాధాలు మనము నిందలు మోపం. ఎందుకంటే కన్యక గనుక కన్యకలో ఎటువంటి పాపాన్ని మనం వెతికినా కానీ దొరకదు. అయితే కన్యక అని అంటేనే అందులో ఏ పాపము లేని వ్యక్తి అని, ఏ శాపము లేని వ్యక్తి అని, అందులో ఎటువంటి దోషాలు లేవని కన్యకను మనం అంటాం. అందుకని కన్యక అంటే వర్జిన్. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎలా వచ్చినంటే కన్యక గర్భంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు అంటే మా ఆదాము అయితే సృష్టింపబడ్డాడు, కానీ యేసుక్రీస్తు అయితే పరిశుద్ధాత్మలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రావడం గల కారణం ఏంటంటే మరి దేవుడు ఆయన ఒక కల్యకలో ఎంతో మంది దేవుడు రాజులు పంపించాడు, ప్రధానులు పంపించాడు, ఎంతో మంది నీతిమంతులు పంపించాడు, ఎంతో మందిని పంపించాడు. వారి వల్ల రక్షణ పొందలే. ఎంతో మంది పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఎన్నో హిస్టరీస్ కనపడుతూ ఉంటాయి. ఆదాము అవ్వ నుంచి మొదలుకొని మా అబ్రహాము వారి యొక్క సంతానం అంతా కూడా చూసినట్లయితే వారు ఏం చేశారంటే వారి నీతిని అనుసరించలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు వారు పరమ తండ్రి అయిన దేవుడు ఎందుకు పనిపించాడో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన మాటే. మరి అక్కడ మనం చదువుతాం, తండ్రి భూమి మీదకి యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించారనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు అంటే పరమ తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క మనందరినీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమిస్తాడంట. మనందరినీ ప్రేమించాడు కనుకనే ఏం చేశాడంట? కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు అంటే ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే దైవం ఉంది. ఎవరు కొలిచినా ఎటువంటి పరిస్థితుల్లో మనం కొలిచినా కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఏం చేశాడంట? మన అందరినీ ప్రేమించాడు కనుక అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలంటే కల్యకలో మరి ఒక తల్లి తండ్రి యొక్క కల్యకలో రాకూడదు. ఎందుకంటే దేవుడు కనుక
దేవుడు ఎలా వస్తాడు అంటే ఒక కన్య గర్భంలోనే ఒక పరిశుద్ధుడిగానే పుట్టాలి కనుక, అందుకని ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18లో ఏం చెప్పబడుతుందంటే ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నీవేమవ్వాలి, నువ్వు అందరూ కూడా పాపులమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం, ఏదో అపరాధాలు చేస్తూనే ఉంటాం. పిల్లల్లో మరి పెద్దవాళ్ళు, యవనస్తులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఏదో రకమైన తప్పిదాలు చేస్తూనే ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు, మరి పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఏ పరిశుద్ధాత్మలో జన్మిస్తే ఈయన మనకిచ్చేది ఏంటంటే ఆయన గొప్ప రక్షణ ఇస్తాడు, గొప్ప మార్పునిస్తాడు. మరి ఎంతో మంది ఇక్కడ ఈ వీధుల్లో చాలా మంది తాగుబోతులు కనబడుతూ ఉంటారు. మరి ఎంతో మంది వారు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించిన వారు ఎంతో మంది ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే వారిని యేసుక్రీస్తు వారు రక్షించుకున్నాడు. మరి ఆ యొక్క గంగరాజ్ గారు కూడా అవ్వచ్చు, మరి కొంతమంది మరి ఇక్కడ ఉన్న వారు అవ్వచ్చు, వారందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వారి పాత జీవితము సృష్టింపబడిన తర్వాత చేసిన ప్రతి తప్పుదాల్ని కూడా వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నారు. మనమందరూ కూడా ఏం చేయాలి, తిరిగి జన్మించాలి అని మనము చాలా మాటలు వింటూ ఉంటాం. మనము తిరిగి జన్మ అని మనకి చాలా మందికి తెలుసు. తిరిగి జన్మ అంటే ఏమో కాదండి. యేసుక్రీస్తు వారు ఆ సృష్టింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించాడో అలాగే మనమందరినీ కూడా తిరిగి జన్మలోనికి దేవుడు నడిపించడానికి ఆశపడుతున్నాడు. నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని ఎరగలేకపోయినట్లయితే, యేసుక్రీస్తు ఇంకా తెలుసుకోలేకపోయినట్లయితే, యేసుక్రీస్తు దేవుడుగా నువ్వు ఇంకా అంగీకరించలేకపోయినట్లయితే, నీవు యేసుక్రీస్తుని హృదయంలోకి అంగీకరిస్తే చాలు. నీ మతమో, నీ యొక్క కులమో, నీ యొక్క జాతో, నీ కలరో, నీ క్రీడో మార్చుకోవడం కాదండి. ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు వారు ఏదో యోహాను పత్రికలో ఈ యోహాను సువార్తలో ఏం చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గము, ఆయనే సత్యము. ఎంతో మంది సత్యం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు. సత్యం ఏంటి, నిజమైన సత్యం ఏంటి, నిజమైన సత్య గ్రంథం ఏంటి, నిజమైన సత్య దేవుడు ఎవరు అని ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. అందుకని దేవుడు ఏమన్నా, నేనే మార్గము, ఆయనే మంచి సత్యం. ఒకవేళ నీకు సత్యం తెలియకపోయినట్లయితే యేసుక్రీస్తు వారే నీకు సత్యమైన వాడుగా ఉన్నాడు. నువ్వు జీవిస్తున్నావు అంటే, ఎంతోమంది కోవిడ్లో ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరి రత్నకుమారి అక్క కూడా ఎంతో ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరి ఆ ప్రమాదకరమైన స్థితిలో మరి దేవుణ్ణి ఆమె అంగీకరించింది కనుక ఆమె ఇంకా సజీవురాలుగా ఉంది. ఆమె సాక్ష్యం చెప్పే ప్రతి సాక్ష్యంలో కూడా చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు ఆమెని ఎంత భయంకరమైన, అందుకని ఈ యొక్క కీర్తనకాడు అంటాడు, నేను ఎంతో మరి అగాధ మరి స్థలంలో నుంచి ఎంతో మరి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన మరి రత్నకుమారి అక్కని దేవుడు రక్షించాడు. ఈ రక్షణ అనేది ఈ లోకానికి సంబంధించింది కాదండి. ఈ రక్షణ అనేది ఏంటంటే ఇది ఒక స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజు దేవుడికి ఒక రక్షణ ఇచ్చాడు అంటే అది రక్షణ అనేది స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు. నీకు, నీ పిల్లల తర్వాత పిల్లలకి దేవుడి యొక్క స్వాస్థ్య భాగమైన ఈ రక్షణ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియమైన ఈ యొక్క కస్తూర్ నగర్ ప్రాంత వాసులకి చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎంచుకొచ్చాడు అంటే మనల్ని ప్రేమించాడు కనుక నీ తండ్రి కుమారుణ్ణి ఈ లోకాన్ని కుమారుని పంపించడానికి గల కారణం ఏంటంటే మనందరినీ ప్రేమించాడు గనుక. ఈ ప్రేమ మరి ఆ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ప్రతి ఒక్క మరి ఎంతో మంది స్వస్థత లేని వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఎంతో మంది రోగులను బాగు చేశాడు. ఎంతో మంది పాపులను దేవుడు ఆ పాప పరిహారార్థం చేసి వారిని పుణ్యాత్ములుగా చేశాడు దేవుడు. ఎంతో మంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు నీకు ఇవ్వాల్సింది ఏంటంటే, ఒకటి ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. రెండోది, దేవుణ్ణి నువ్వు అంగీకరించిన, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ పర్సనల్ సేవియర్గా నువ్వు ఆయన్ని హృదయంలోనికి అంగీకరించినట్లయితే నీకు 3 పనులు చేస్తాడు ఆయన. ఒకటి, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నీకున్న ప్రాచీన పాపాన్ని దేవుడు తీసివేసి ఒక నూతనమైన సృష్టిగా దేవుడు చేస్తాడు. అందుకని ఇక పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఇంకో పాతవి ఏమైపోయాయి, గతించిపోయాయి, ఇప్పుడు నుంచి కొత్తగా
జీవిస్తున్నాడు. నీవు కొత్తగా జీవించాలంటే, నీవు తిరిగి జన్మలోకి రావాలంటే, ఎంతో మంది అంటారు తిరిగి జన్మ అంటే నేను కుక్కగా పుడతాను, నక్కగా పుడతాను. కాదు, నీ మరి తిరిగి జన్మ అనేది యేసుక్రీస్తులో తిరిగి జన్మించినట్లయితే నీవు కూడా యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటాడంటే, నేను నీటిలో నేను బాప్తిస్మ ఇస్తున్నానికి నా వెనకాల వచ్చిన వాడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టాడు కనుక మనందరినీ, మనుషులైన మనందరినీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చి మనలను నడిపిస్తాడు. ఒకటి, నీకు రక్షణ ఇస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు. రెండోది ఏంటంటే పాపాన్ని యేసుక్రీస్తు వారు పరిహారార్థం చేస్తాడు. మరి ఎంతో మంది పాపము పరిహారార్థం కొరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్తాం, ఎన్నో పరిస్థితులకు వెళ్తాం, ఎంతో వీధుల గుండా తిరుగుతూ ఉంటాం. నీ పాపం పోవడానికి యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చినట్లయితే నీ పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు, నిన్ను కడుగుతాడు. దేవుడు నీ యొక్క పాపాన్ని కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను పుణ్యాత్ముడిగా దేవుడు చేస్తాడు. మూడోది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ యొక్క మరణం అనేది లేకుండా దేవుడు చేస్తాడు. అందరికీ భయం ఏంటంటే, అందరికీ భయం ఏంటంటే మేము ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు మరణిస్తానో, ఎప్పుడు చనిపోతానో అని భయం మనందరికీ కూడా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే మరణ భయం నీకు లేదు. మరి ఉషా మన ముందులో ఉంది, ఆమె తన యొక్క భర్త ఎన్నో సంవత్సరాలు మరి దేవుడు పిలుచుకున్నాడు. ఆ రోజు నుంచి తన జీవితంలో మనం చూసినట్లయితే తన పిల్లలు చిన్న పిల్లలుగా ఉండేవారు, ఇప్పుడు చాలా పెద్దవాళ్ళుగా మనకన్నా హైట్లో ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం విడనాడని దేవుడు కాదు. దేవుని హృదయంలోకి వచ్చినట్లయితే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధిపరుస్తాడు. రెండోది, నీ పాపాన్ని మరి ఆ దేవుడు మరి తీసివేసి నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. మూడోది, నీకు మరణం లేకుండా దేవుడు చేస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అమ్మా, ఈరోజు నేను మాటలు వింటున్నాం, ఎవరు ఒకవేళ మరణానికి భయపడుతున్నారా? మరణమే లేదు. క్రైస్తవులమైన మనం ఏం చేస్తామనంటే, ఈ లోకంలో నిద్రిస్తాము, ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అందరూ కూడా తిరిగి లేస్తాం. ఎందుకు మేము ప్రకటిస్తున్నాము, ఎందుకు క్రీస్తు గురించి చెప్తున్నామనంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ భూమి మీదకి మరి ఆ కన్యక గర్భంలో యేసుక్రీస్తు వచ్చాడో, ఆయన కన్య గర్భంలో మళ్ళీ తిరిగి రావట్లేదండి. ఆయన ఒక రాజుగా వస్తున్నాడు, ఆయన దేవదేవుడిగా ఈ లోకానికి వస్తున్నాడు. మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడని చెప్తా ఉంటారో వారికి దేవుడు పరలోకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది నన్ను మా ప్రయాస, ఈ యొక్క కూడికి యొక్క ప్రయాస ఏంటనంటే, నీకు పరలోకాన్ని ఇవ్వాలని, నీకు దేవుడి నీ పాపాన్ని పరిహారార్థం చేయాలని. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాటలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను. మరి ప్రకటన గ్రంథము అనేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు రేపు రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో ప్రకటన గ్రంథం చెప్పబడుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో చివరి భాగంలో ఏం చెప్పమంటే, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినా ఆయన్ని చూస్తావు, నువ్వు యేసుక్రీస్తుని తృణీకరించినా యేసుక్రీస్తు వారిని ఒక రోజు చూస్తావు. యేసుక్రీస్తు వారిని కొట్టినా, తిట్టినా, ఆయన దూషించిన క్రైస్తవ బిడ్డలను నువ్వు తిట్టినా, కొట్టినా, వారిని ఎంత హింస చేసినా నీ కళ్ళు కూడా ఎవరిని చూస్తున్నాయి? ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ప్రతి నేత్రాలు ఆయన్ని చూచును, పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. ఆ రోజు గంగరాజు రత్నకుమారి గారి యొక్క గృహంలో యేసుక్రీస్తు వారి గురించి ప్రకటింపబడింది, నేను వినలేదు. యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పారు కానీ నేను వినలేదు అని ఆ రోజు రొమ్ము కొట్టుకుంటా. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ఏమని ఉంది చదవండి. 7 మొదటి వచనము 7వ వచనం, 7వ మొదటి అధ్యాయం. ఆగ్రహుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ కూడా ఆయన చూసి. అమ్మా, ఆ రోజు పరలోకంలో నువ్వు ఒకవేళ నరకంలో ఉండి రొమ్ము కొట్టుకోకుండా ఉండడానికే ఈ క్రిస్మస్. అందుకే నీ వీధుల్లో చెప్పబడుతున్న ఈ మాటలు యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు చెప్పబడుతుందంటే, ఆ రోజు నువ్వు కొట్టుకోకుండా అయ్యో నేను నరకంలోకి వెళ్ళిపోతానని కాకుండా, నువ్వు నిత్య జీవంలోనికి, నిత్య పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గమే యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మినట్లయితే నీకు మోక్షం, ఆయన నమ్మకపోయినట్లయితే నీకు నరకం. ఈ నరకం అనేది ఈ రోజులోనే ఎన్నో నరకాలు చూస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు కదండి. పిల్లల నుంచి, లేదంటే కష్టాల నుంచి, నష్టాల నుంచి ఎన్నో నరకాలు చూస్తున్నారు.
కానీ ఈ నరకాలు కొంతకాలమే, కానీ నువ్వు నన్ను చనిపోయిన తర్వాత వచ్చే నరకము అది వేదన, నిత్య అగ్ని, అది దాటుకొని పోవడానికి యేసుక్రీస్తు వారి గురించి మరి చెప్పబడుతుంది. దేవుడి మాటలు దీవించిన గాక. మరి దేవుని యొక్క వాక్యంలోకి దేవుని యొక్క దాసులు మరి వాక్యం చెప్పక మునుపు ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి తలంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలోనికి రండి అయ్యా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు వారిని నేను నమ్ముతున్నానని ఒకవేళ అనుకున్నట్లయితే నాతో పాటు మీరు కూడా ఈ ప్రార్థన చేయండి. యేసయ్య వందనాలు అయినా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చావు, ఎందుకంటే మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి. అయ్యా తను పరమాత్ముడిగా ఈ లోకానికి వచ్చావు, ఎందుకంటే మమ్మల్ని కూడా నీతిమంతులుగా చేయడానికి. దేవా నీవు ఈ లోకానికి వచ్చావు, మరణించావు ఎందుకు అని అంటే మమ్మల్ని అందరినీ కూడా అయ్యా తండ్రి మేము పాపములో ఉన్న మేము పరిహారార్థము రక్తము గనుక రక్తం చిందించడం ద్వారా మరి రక్తం చిందించకపోయినట్లయితే పాపం పోదని దైవ గ్రంథాలు ఎన్నో కూడా చెప్తున్నాయి కనుక నువ్వు మా కొరకు రక్తం చిందించావునైనా, తిరిగి లేచావునైనా, తిరిగి ఈ భూమి మీదకి వస్తున్నావు తండ్రి. అందుకని ఈ మాటలు ఇక్కడ ఈ యొక్క కస్తూనగర్ ప్రాంతంలో చెప్పబడుతున్న ఈ మాటలు నీ బిడ్డలను దీవించి బిడ్డలను రక్షించి వారిని కాపాడండి. వారి జీవితంలో నూతన శక్తిని, నూతన జీవితాన్ని, నూతన బలాన్ని, నూతన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైతే ఇంకా యేసుక్రీస్తును అంగీకరించలేదో వారు యేసుక్రీస్తును ఈ రోజు వింటున్నారు తండ్రి. వింటున్న మాటలు వారు అంగీకరించి వారు రక్షణ పొందని అయ్యా నీలో తిరిగి జన్మ కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని, వారికి మారు మనసు దయచేయండి, వారికి పాప క్షమాపణ దయచేయండి, వారి నీతిమంతులుగా వారిని చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ నీ దాసులు నీ వాక్యం వెత్తబోతుండగా తండ్రి మా అందరి జీవితాల్లో నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మా అందరిలో కూడా దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డల యొక్క జీవితాల్లో నూతన కార్యాలు చేయమని, ఈ మైక్ ద్వారా ఎవరైతే ఆ సౌండ్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, నూతన బలాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువను కూర్చున్న వార్త నేను మైక్ పడిపోయింది. కూర్చోండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని తెలుసుకుని ఆయన రక్షకునిగా అంగీకరించిన వారికి దేవుని శక్తి. అంటే దేవుని శక్తి అంటే ఆత్మ, మనలో ఆత్మ ఉంది, ఆత్మశక్తి. ఇక్కడ చూడండి, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడే సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని, మనం దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారమై, మరి మానవులందరిలో ఆత్మ ఉంది. కొంతమందిలో సైతాను ఆత్మ ఉంటుంది. నరుని ఆత్మ సైతాను ఆత్మగా పలు విధాలైనటువంటి క్రియలు వారు చేస్తారు. అయితే దేవుని శక్తి అది పరిశుద్ధాత్మ శక్తి. క్రీస్తు యొక్క సిలువను వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలుని సువార్త ప్రకటించడానికి అన్యజనులైన వారికి, అపొస్తలులైన వారికి
అయితే అనేక ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఆయన పంపెను. దేవుడు మనలను రక్షించడానికి. మీరు ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారు, రక్షణ పొందారో చేయొద్దండి. మీ కళ్ళకు మీకే కనపడలేదు. చెయ్యత్తమంటే దేవుని స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసినట్లయితే ఎలాగ మనము జీవిస్తాం? అయితే ఇక్కడ అన్నాడు చూడండి, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులగుటకు, పరిశుద్ధులుగా అయితే చేయబడిన వారు ప్రతి స్థలములో ప్రార్థన చేసేవారికి అయితే దేవుని యొక్క మహా శక్తివంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇక్కడ అంటాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనసుకు ప్రభు ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభం. యేసు ప్రభు నామములో యేసు జన్మించాడని మనం ఎంతో స్తోత్రిస్తాం, కీర్తిస్తాం. యేసు దేవుడుగా జన్మించాడు, లోక రక్షకుడుగా జన్మించాడు. ఈ లోకంలో ఉన్న మానవులను అయితే రక్షించాలని ఆయన పరిశుద్ధ కన్యకైన మరియ ద్వారా లోకంలో జన్మించాడు. మనుషులందరం పాపములోనే పుట్టాము, పాపములోనే జీవిస్తున్నాం. కానీ యేసు ప్రభు పాపరహితుడు, పాపము లేకుండా కన్య అయిన మరియను గర్భం అయితే మరి ఆయనతో సంబంధం లేకుండా దేవుని శక్తి ఆమెను కమ్ముకున్నది, దైవ శక్తి. అయితే అది దేవుని యొక్క అనుగ్రహం వలన ఆ మరియ గర్భములో శక్తి చేత ఉద్భవించిన దేవుడు. ఉద్భవించడానికి, పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. అయితే క్రీస్తునందు మనం దేవుని ప్రజలుగా ఉండటానికి, దేవుని వారముగా ఉండటానికి, దేవుని ప్రజలమై ఉండటానికి దేవుడు మనను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఇదే సాక్షి చెప్తాను. ఎక్కడైనా 10 సంవత్సరాలకి నాకు లోపం తెలియదు. 10 సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని నేను చూచాను. అప్పటికి నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకుని ఆ 10 సంవత్సరాలు తీసేస్తే 70 సంవత్సరాలు. దేవుడు మానవునికి ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. అయితే దేవుడు ఎరగలేని వారు కూడా 80 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు. అంటే అది దేవుని మహత్కరమైన అనుగ్రహం అని చెప్పుకోవాలి. వాళ్ళు 80 సంవత్సరాల తర్వాత అయితే జీవిస్తున్నారు అంటే దేవుని యొక్క దయార్థమైన అనుగ్రహము, కరుణ, ఆయన దయ, ఆయన కృప. యేసు ప్రభు దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అయితే 80 సంవత్సరాలు మామూలుగా మానవులందరికీ జీవించుట
మానవునికి 70 సంవత్సరాలే ఆయుష్కాలం. 70 సంవత్సరాల వరకు వారి జీవితాన్ని, వారు చేసే పనుల్ని, వారు ఈ లోకాల్లో మరి దేవుణ్ణి తెలుసుకుంటే ధన్యులు అవుతారు. నేను 10వ సంవత్సరం 12వ సంవత్సరం నుండి ఈ బైబిల్ని చదువుతున్నాను. ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివితే అక్కడ ఏమనుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అయితే మనం చదువుదాం 3వ వచనం నుండి. ఆత్మ విషయమై దీనులైన వారు, తగ్గించుకున్న వారు, విశ్వసించిన వారు, నమ్ముకున్న వారు, యేసే నా దేవుడని అయితే వారు తెలుసుకున్నవారు, అనుసరించేవారు, అయితే వారికి ఏమంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారికి ఏం దొరుకుతుంది? మనకి దేవుని చేత రక్షించబడితే ఇప్పుడు మనం ఏమన్నాము? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే చాలా మహిమతో ఉన్నటువంటిది. పరలోకములో దేవుని భక్తులు, ప్రవక్తలు ఎంతోమంది భూమి మీద జీవించి చనిపోయారు. నేను సుమారు ఒక 20 మంది దైవ భక్తులు, చాలా గొప్ప భక్తులు అయితే ఈ లోకంలో నుండి చనిపోయారు. సువార్త ప్రకటించిన వారు, దేవుని వాక్యాన్ని వెదజల్లిన వారు. విత్తనాలు వలె వాక్యం విత్తబడుతుంది. అయితే వారందరూ ఎక్కడున్నారంటే పరలోక రాజ్యంలో ఉన్నారు. మా పెద్ద తల్లి, మా తల్లి ఇద్దరు కూడా పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారు చనిపోతే ఇక్కడ చావు, అక్కడ జన్మ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఇక్కడ చనిపోతారు. మనం సమాధి చేస్తాం, మరొకటి చేయొచ్చు. కానీ దేవుని నమ్ముకున్న వారు ఇక్కడ మరణమైతే, కళ్ళు ఇలా మూస్తే అక్కడ పరలోకంలో పడతారట. నేను రామలమ్మ గారి గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఆమె నేను ఒకసారి చూడాలని వెళితే ఆమె చాలా వ్యాధితో, బాధతో, హృదయ ఆవేదనతో తను తాను తట్టుకోలేని స్థితిలో రామలమ్మ గారు ఉన్నారు. అంటే ఎవరు అంటే మన యొక్క రత్నకుమారి వారి యొక్క తల్లి. మీరందరూ ఇక్కడ చూసే ఉంటారు. చాలా దినాల నుండి ఆమె ప్రయాసపడుతుంది. మరి ఇంకా ఎన్ని దినాలు ఆమెను ఉంచినా లేక ప్రభు పిలిచినా ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. పరలోకం భూలోకం లాంటిది కాదు. పరలోకం అది దేవుని రాజ్యం. దేవదూతలు అక్కడ అయితే దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. మనం పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేల యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగ యాత్రికుడను. మీరు పరలోకానికి వెళ్ళేవారు చేయొద్దండి. మీకు నిర్ధారణ ఉంటే, మీకు విశ్వాసం ఉంటే, రక్షణ కలిగితే అమ్మా మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకం, దేవుని రాజ్యం. దివ్య మహిమతో దేవుడు ఆయన దూతలు దివారాత్రులు దేవుని స్మరణిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రార్థన చేస్తారు. అయితే వారికి దేవుడు అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని అయితే మనం ఒకవేళ ఇలా చెప్పుకుంటే మంచిదేమో,
పరలోక ఆహారాన్ని భూమి మీద ఉన్న 6 లక్షల ప్రజలైన ఇశ్రాయేలుకి మన్నాను ఆకాశంలో నుండి కురిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు యాత్ర చేశారు. 40 సంవత్సరాలు ఆ మన్నా అనే ఆహారాన్ని వాళ్ళు తింటున్నారు. అయితే వారు కూడా చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. మనం దేవుని రాజ్యాన్ని వెళ్ళాలి అంటే మనకు ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? కొరింథీ రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు ఒక విశేషమైన అద్భుతమైన ఒక వాక్యం ఏంటంటే, ప్రార్థించు వారికి అంటే దేవుని స్తుతించే వారికి, దేవుని మొరపెట్టే వారికి ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుని చేత అయితే పరిశుద్ధులుగా ఉండేట్టు పిలువబడిన వారికి మన ప్రభువు ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించిన వారందరికీ శుభం. ఏమంటాం? కొత్తగా పెళ్ళయిందంటే శుభం పలుకుతాం, పెద్ద పాప అయిందంటే శుభం పలుకుతాం, ఏదైనా ఇల్లు కడిగితే శుభం పలుకుతాం, ఏదైనా ఘనకార్యాలు జరిగితే శుభము అంటాం. మంచిది, శుభము అని అంటే మంచిది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి. ఇంట్లో ప్రార్థించేవారు ఉన్నారా? నేను మాట్లాడతలేదు. దేవుని స్తోత్రం. అయితే ప్రార్థించు వారికి శుభము. అయితే ప్రార్థన చేసేవారికి, దేవుని ప్రార్థించే వారికి ఏం కలుగుతుంది? శుభం. శుభం అంటే కీడ మేల. శుభం అంటే ఏంటమ్మా? మేలు కలుగుతుంది, ఆస్వాదించబడతారు. వ్యాధులు, బాధలు, కష్టాలు, శోధనలు అన్నిట్లో నుండి తప్పించబడతారు. అయితే ఇంకా ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. నువ్వు భయపడిపో. ఎవరు? లక్ష్మి గారు గోపాలపట్నం వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. ఏమండి? అయితే రోజు వస్తుంది. దేని కొరకంటే భోజనం కొరకు కాదు. ఎవరి కొరకు? దేవుని నిమిత్తం. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థించు వారందరికీ యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి శుభమని చెప్పి, దేవుని బిడ్డలు ఎక్కడున్నా, బస్సులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేసినా దేవుని ప్రార్థిస్తారు. మొన్న నేను విమానం మీద అయితే హైదరాబాద్ వెళ్ళాను. విమానంలో కూడా దేవుని ప్రార్థించటం, దేవా ఈ విమానానికి ఏ విధమైన ఆపద కలగకుండా, నాకు ఏ విధమైన అయితే మరి కీడు కలగకుండా సురక్షితంగా నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళు ప్రభువా అని ఆ విమానంలో ఉండి ప్రార్థన చేశాను. అంటే దేవుని ప్రార్థించు వారికి ప్రతి స్థలంలో కూడా ఏం చేస్తారు? వాళ్ళు దేవుని ప్రార్థిస్తారు. అయితే మనం కూడా ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనం కూడా దివారాత్రములు యెహోవాను ధ్యానించువారు ధన్యులు. ప్రతివారు వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు, వాక్యాన్ని నమ్మేవారు ధన్యులు, విశ్వసించేవారు ధన్యులు. దేవుడు శక్తిగల దేవుని యొక్క మాట. వాక్యం అంటే ప్రభు వాక్. ఇది దేవుని గ్రంథం, దేవుడు రాసిన గ్రంథం. 1000 పేజీల కంటే ఎక్కువగా ఉన్నది. కాబట్టి మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. రత్నకుమారికి, గంగరాజు గారికి, మరి వారి యొక్క బిడ్డలు, వారి యొక్క అయితే బంధువులకి ఏం కలగాలని? కృప
సమాధానం ఏం చెప్పండి? కృపా సమాధానములు కలుగునుగాక. ఆమె చాలా బాధల్లో ఉన్న ప్రార్థన మరి చేయటం, అయితే ఆ యొక్క వ్యక్తికి కృపా సమాధానం కలుగుతుంది. నేను ఇప్పుడు 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో చూశాను. ఇంకా కొంచెం మెరుగైనట్టు కనపడదు, కానీ ఇంకా వ్యాధులలో, ఇంకా వ్యాధిలో, ఇంకా బాధలోనే ఉంది. అంచేత అయితే కృపా సమాధానములు ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ గృహంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు. తను తెలిసిన వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే ఏమని అడుగుతారు? మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. అయితే వారికి కృపా సమాధానములు, దేవుని కృప, దయ, కరుణ, కటాక్షాలు, అయితే మరి కృపా సమాధానములు అంటే సమాధానం, శాంతి, ఆనందం వాడికి కలుగుతుంది. క్రీస్తు యేసునందు మీరు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి గంగరాజు కానీ రత్నకుమార్ కానీ దేవుని సన్నిధికి వస్తే వారు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళరు. వారి గురించి మాత్రం అయితే ప్రతి ఆదివారం దేవుని ఆవరణంలో, పరిశుద్ధ స్థలములో ఆ యొక్క వారి కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంది. అయితే మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున. ఏంటి స్థిరపడింది? దేవుని గూర్చిన, యేసయ్యను గూర్చిన రక్షణ వారి హృదయాల్లో స్థిరపరచబడ్డాడు దేవుడు ఆశ్చర్యరీతిగా. ఆయనను మనం ప్రతి విషయంలోనూ, అనగా ప్రతి ఉపదేశములోనూ సమస్త జ్ఞానముతోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఏమేమిటి అంటున్నాడు? మీకేం కలుగుతుంది? ప్రతి విషయంలో, అనగా ప్రతి ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను మీకు జ్ఞానము, ఉపదేశము, అయితే ప్రతి విషయంలో మీరు జ్ఞానులుగా, దేవుని బిడ్డలుగా ఉంటే మీకేం కలుగుతుందని చెప్తున్నాడు? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ధనం. మహాధనవంతులు లోకంలో ఉన్నారు. ఒక ధనవంతుడు అన్నాడు, నాకు ఉన్న ధనం దాచుకుంటానికి సరిపోవటం లేదు, ఇంకా ఇంటి మీద ఇల్లు కడతాను, అనేకమైనటువంటి అయితే కట్టడాలు నేను కడతాను, నా ప్రాణమా తిను, సుఖించు అని అనుకుంటున్నాడు అంటే ధనవంతుడు. అయితే ఏమన్నాడంటే, నీ ప్రాణం సుఖించాలనుకుంటున్నావు, ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు, ఇంకెంతో ఆస్తి సంపాదించుకోవాలనుకుంటున్నావు. ధనవంతుడా, ఇప్పుడే నేను నీ ప్రాణాలను అడుగుతున్నాను. వెంటనే చిటికేస్తే వెళ్ళిపోయాడు. మరి ధనవంతుడు ధనం, మరి ధనవంతుడు అనుకున్న తలంపులు ఏమైపోయినాయి? నిరుపయోగం అయిపోయినాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయనందు ప్రతి విషయంలో, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి కనుక ఏ కృపావరమును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? దేవుని కొరకు. నాకు 80 సంవత్సరం వచ్చినా అయితే చాలు అనుకుంటా లేదు. అయితే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అయితే దేవుడు ఆయన కృప అనుగ్రహాలు ఏమైనావో ఆయన చిత్తం చొప్పున, సంకల్పం చొప్పున చేస్తాడు. అంచేత యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులుగా ఉండనట్లు, పాపము లేని వారుగా, పుణ్యాత్ములుగా, పరిశుద్ధులుగా ఉండనట్లు
అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. చివరి వరకు కూడా ఆయన బిడ్డల్ని స్థిరపరుస్తూ కాపాడుతాడు. చివరి ఊపిరి వరకు కూడా స్థిరపరుస్తాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరు? మిమ్మల్ని దేవుని కుమార్తెగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా పిలిచిన వాడు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ లోకాన్ని జగత్తును కలుగు చేసిన దేవుడు. పరలోకం ఆయన రాజ్యం స్వాచ్యం. ఆ స్వాచ్యమైన మనం ఈ లోకం పరదేశులము. ఎవరు మనము? పరదేశులం. అయితే ఈ పరదేశులమైన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఎదురు చూచుచున్న అయితే ఒక గొప్ప అనుగ్రహం మిమ్మల్ని స్థిరపరచు. ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని రక్షించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు క్రీస్తు ప్రజలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఉండటానికి దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం దేవునిలో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని మనం నమ్మకూడదు మనుషులు ఈ లోకంలో అయితే మనం కనబడ్డు. కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్ముకున్నవారు నమ్మదగిన వారు. మీరందరూ కూడా దేవుడు నమ్మారు కనుక దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి, శ్రేష్ఠ రాజ్యంలోనికి, పరిశుద్ధులు ఉండే దేవదూతలు ఉండే రాజ్యంలోనికి, పరలోకం పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎక్కడికి యాత్ర? ఏమండి? కాశ్మీరా? ఎక్కడికి? పరలోకానికి. ఆ పరలోకానికి మనలో ఉన్న ఆత్మ మనం ఇక్కడ ప్రాణాలను విడిచిపెడితే మన ఆత్మ పరలోకానికి పోయింది. జన్మ, నూతన జన్మ అవి కలుగుతుంది. అట్టి భాగ్యాన్ని యేసుక్రీస్తునందు మనకు దయచేసిన అందుచేతనే మనము ఈ రాత్రి ఈ ఆవరణలో యేసుని గూర్చి, ప్రభువును గూర్చి, రక్షణను గూర్చి, శాంతిని గూర్చి, సమాధానాన్ని గురించి, మీరు దేవుని తెలుసుకుంటాను గురించి ఈ మాటలు మీకు మేము తెలియజేస్తున్నాం. నమ్మిన వారికి రక్షణ. ఏమన్నాడు? యేసుని నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష, పాతాళం, నరకం చాలా భయంకరమైంది. దేవుడు ఇప్పుడున్న బిడ్డలను, ఇంటి వారిని, రత్నకుమారి గంగరాజును, వారి బంధువులను దేవుడు బహుగా దీవించునుగా. ఆమేన్. మనం ముగించుకుంటున్నాం. దయచేసి ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా ప్రార్థన చేయాలని ఆశ ఉంటే 2 మాటలు నిలబడి ప్రార్థన చేయండి. లేకపోతే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. రత్నకుమారి సాక్ష్యం చెప్తుందా? ఇప్పుడు చాలా టైం పడుతుంది. చాలామంది కంగారు పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా, దేవుని వారసులుగా పరలోకానికి చేర్చి నిశ్చలమైన రాజ్యం, యుగ యుగాలుండే రాజ్యం. ఇక్కడ 70 సంవత్సరాలు అయితే అక్కడ యుగాయుగాలు పరలోక రాజ్యములో ఎంతో శాంతి, ఎంతో నెమ్మది, ఏ విధమైన భీతి, భయం లేకుండా మరి దేవుడు అక్కడున్న ప్రజల్ని
పరలోకంలో ఉన్న దేవదూతలుగా మనం దేవదూతలుగా మార్చబడతాం. దేవుని ప్రజలం అవుతాం. అక్కడ ఎవరు కూడా అయితే మరి పాపం చేస్తున్న వారు ఉండరు, పరిశుద్ధులే ఉంటారు. అట్టి రాజ్యానికి మనల్ని దేవుడు చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తుతిపాత్రుడా రత్న కుమారి గంగరాజు గారిని వారిని ఆశీర్వదించండి. మీలో సమాధానం కలుగు చేయండి, నీ శాంతిని కలుగు చేయండి, నీ రక్షణ కలుగు చేయండి ప్రభా. నీ సమాధానం కలుగు చేయండి, నెమ్మది కలుగు చేయండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని స్వాదల్లో ఉన్నా ఈ బిడ్డల్ని మీరు కాపాడండి. కరుణించే దేవుడు, కృప చూపే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఓ ప్రభా విమోచకుడు, పరిశుద్ధుడవు తండ్రి. మేమందరము పరిశుద్ధులు కావాలని మీరు కోరుచున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుటుంబము నీ రాజ్యానికి అలాగనే పరిశుద్ధులుగా క్రీస్తు సమాధానం కలిగి జీవితకాలం నిన్ను స్మరించి స్తుతించి ప్రార్థించి ప్రతి స్థలంలో నీ ఉండి వారిని ఆశీర్వదించి కాపాడమని యేసునామములో ఈ కుటుంబాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, వాక్యము విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఒక చిన్న కేక్ కట్ చేస్తున్నారు. ఇది క్రిస్మస్ రోజు కనుక, అంటే తలస్తున్నారు కనుక దేవుని బిడ్డలుగా వారు కేక్ని కట్ చేస్తున్నారు. గంగరాజు గారు, అయ్యా గంగరాజు గారు, కుమారి రత్న కుమారి, ఉన్నారా గంగరాజు గారు? అది ఇక్కడ కేకు తినబడి అమ్మ చెప్పు. దేవుని నామాన్ని పొందడాలండి. మరి ఆకాశం ఇచ్చిన దేవాది దేవుడికి సరిపోతూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆత్మీయ గారికి, ఆశిస్తాయి గారికి హృదయపూర్వక వందనాలు. మరి నా సంఘం మరి ఎంతగానో వచ్చిన నా సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి పేరు పేరు చెప్పిన నా బంధుమిత్రులు, మరి నా ఇరుగు పొరుగు, మరి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యం అంటే మరి అందరికీ తెలిసిందే. మరి నేను కరోనా టైంలో మరి ఎంతో చావు నుంచి నా దేవుడు లేవనెత్తాడు. ఇది తెలిసిందే. ఈ యొక్క అనుదిన ప్రార్థన, సంఘం ప్రార్థన, మరి దాన్ని బట్టి దేవుని నామాన్ని పొందినాను. మరి ఎంతగానో సంఘం బిడ్డలు మరి నా కొరకు ప్రే చేసేవి. మరి దేవుడి నామానికి మహిమ కలను గాక. ఈరోజు ఇలా ఉన్నానంటే అది కేవలం దేవుని కృప, దేవుని దయ. అంత నిమిత్తం బట్టి దేవుని నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గృహం కొడుకు ప్రభు ఎంతో ఏడ్చేవారండి. మరి నా తోటి సహోదరులు వచ్చి మరి ప్రే చేసేటప్పుడు గృహం అయితే పెచ్చిన పడిపోతుండేవి. మరి సిస్టర్స్ చూసి చాలా బాధపడి, మరి ఆత్మీయ తండ్రి మరి తమ్ముడు ఇమ్మాన్యుల్ కూడా ఎన్నోసార్లు 20 సంవత్సరాల నుంచి మరి ప్రే చేయగా, మరి అనుకోని స్థితిలో, మంచి కరోనా స్థితిలో మరి గృహం ఎలా కట్టామని తెలియదు. ఒక 3 నెలల గృహం కట్టామండి. మరి ధన సహాయం కూడా దేవుడే చేశాడు. మరి అందును పెట్టి కూడా దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా సంఘం మరి బిడ్డలు ఎంతవరకు మరి నా కొరకు ఎంతగా ప్రే చేస్తున్నారు. నా ఆత్మీయ తండ్రి, నా తమ్ముడు ఇమ్మాన్యుల్, మరి అలాగనే మరి నా అందరూ కూడా నా కొరకు ఎంతగా ప్రే చేశారు. అందరూ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అందరికీ. మరి నా ఆత్మీయ తల్లిగారి కోసం మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి నా తల్లిగారి కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి. తను కూడా ఎంతో ప్రమాదం నుంచి దేవుడు లేవనెత్తాడు. మరి 3వ సంవత్సరం అండి. తను ఇంకా ఇంట్లో కోలుకున్నారు, కానీ కొంచెం కోలుకుంటున్నారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి ఇప్పటికి వచ్చిన వారు అందరికీ మరి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఇప్పుడు చిన్న ప్రేమ ఉందండి.
అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమ వింది సేకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. మరి దయతో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను. హల్లెలూయా. పట్టుకో, తీసే అది తీసి కట్టుకోండి కట్టుకోండి. ఇది కూడా రోజా గ్లోరీ వచ్చి పాట పాడండి. పాడతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క శుభవేళ ఈ కేక్ను కట్ చేస్తున్నారు. ప్రభు దీవించండి. అందరు చప్పట్లు కొట్టండి. ఇమానుయేల్ వాళ్ళ గిఫ్ట్ పెట్టి, నువ్వేమో గంగరాజు పెట్టి గంగరాజు నీకు పెట్టి. ఆడే రాక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రాక్షకుండు దయించి రాక్షకుండు మరి ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళకి 16 ప్రార్థించేద్దాం. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు అర్పిస్తూ ఈ 16 ఆశీర్వదించి ఘనత నీవే పొందమని స్తుతి ప్రభావాలు అర్పిస్తూ ఈ కుటుంబానికి నిత్య సంతోషం ఆశీర్వాదాలు కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు పంచండి, ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. ఎవరు లేనింది అంటే